Hi guys, welcome back to Sangeet Stories. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. మా పూజ అయిపోయింది. అండ్ కొంచెం ప్రసాదం తినాలి ఇప్పుడే. కొంచెం సెట్ అయి ఉన్నాము ఇప్పుడే. అంటే ఆల్మోస్ట్ పూజ అయిపోతే ఒక పని అయిపోయిందన్న ఫీలింగ్‌లో ఉంటాం కాబట్టి, సో, మనం తర్వాత అంతా డెకరేషన్ దానికి దీనికి ప్రిపరేషన్ చేసుకోవాలి. యెస్. ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలి. ఏం అండ్ బ్రేక్‌ఫాస్ట్? బ్రేక్‌ఫాస్ట్ ఈస్ ఓట్స్ ఐ గెస్. ఓన్లీ ఓట్స్. యాహ్! తెలీదు. నార్మల్‌గా ఏది ప్రిపేర్ అయ్యలేదు. హ్మ్. ఈరోజే ప్రిపేర్ చేసుకోవాలి. సో, వన్స్ మనం ఒకసారి మన పూజ గదిని చూసేద్దాం. యప్. లెట్స్ గో. నాకు సీన్నే పడేసిన టాలెంట్. మార్నింగ్ లేచి ముగ్గులేసి పెట్టాను. అండ్ ఈరోజు వచ్చేసి ఆ ముగ్గు స్టెన్సిల్స్ వాడాను. చాలా బాగున్నాయి యాక్చువల్‌గా చెప్పాలంటే. నేను ఫస్ట్ టైమ్ యూజ్ చేశా. సో, దీపాలు పెట్టేసా. కొంచెం నేను ముగ్గులో బిగినర్. ఏమనుకోవద్దు. ఇందాకే దీపాలు పెట్టినా. నా ఫేవరెట్ ఫెస్టివల్ దివాళీ. కానీ మేము ఈ మధ్య సిక్ అయ్యి ఈ రోజే కొంచెం బెటర్ ఉన్నాం. సో, కొంచెం స్వీట్. ఫాస్టింగ్ గైస్. బాగుందా? ఏమేమి? స్వీట్ లానే ఉంది గైస్. తీసుకున్న ఆ పూజ కోసమని. బట్ దేనికి వాడనో తెలియట్లే. దీన్ని ఈవినింగ్ యూజ్ చేస్తా ఎలాగోగాన. మేబీ దీపాలు పెట్టడానికి ఆర్ ఫ్లవర్స్ పెట్టడానికి దేనికో ఒకదానికైతే యూజ్ చేస్తా. కానీ చూడ్డానికైతే ఇట్లా మంచి ఎస్థెటిక్ లుక్ ఉంది. సో, అందుకే పట్టుకొచ్చేసా. ఐ లవ్ దిస్ యాక్చువల్లీ. నా ఫేవరెట్ ఫెస్టివల్ దివాళీ అని ఎందుకు చెప్పానంటే నేను మా ఇంట్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మొత్తం డెకరేషన్ చేసి, పూజ చేసి అండ్ ప్రసాదాలు చేసి నేను అనుకున్న వాటిలో నాకు నచ్చిన ప్రసాదాలు చేసేదాన్ని. నేను లేకపోతే మా మమ్మీకి చాలా ఇబ్బంది యాక్చువల్‌గా. ఇట్లా ఐ మిస్ కొర్రీ అండ్ రైస్ కడిగి పెట్టాను. కొంచెం పులిహోర అండ్ దద్దోజనంకి. అండ్ ఇంకోటి చేస్తా. అది చేసినప్పుడు మీకు చూపిస్తా. సో, ఇప్పటికైతే మనకు 1, 2, 3 అయ్యాయి. సో, ఏం చేయాలో ఇంకా చూద్దాం. నాకు యాక్చువల్‌గా అయితే ఇంట్లో నా చేతితో స్వీట్స్ చేయడం చాలా ఇష్టం. స్వీట్స్ కొనుక్కొచ్చా. బట్ అవి పెట్టకుండా ఇవి మళ్ళీ చేయాలంటే చేస్తున్నా. సిక్ ఉండేసరికి కొనుక్కొని వచ్చాము. సో, ఎలా ఉంటుందో ఏమో పరిస్థితి అనేసి. బట్ ఆయన నాకు చేస్తేనే అదొక తృప్తి అన్నట్టు చేస్తున్నా. ఐ లవ్ అనమాట. ఎందుకో దీవాళి రోజు ఎక్కడ లేని ఇవన్నీ వచ్చేస్తాయి నాకు. ఇది తినని వాళ్ళు టెన్షన్ పడకూడదు. ఆ టేస్ట్ ఏం రాదు. నేను కూడా తినా. బట్ దీంట్లో తప్పట్లేదు. దీంట్లో ఎయ్యక తప్పట్లేదు.
ఇది చూసి లెఫ్ట్ హ్యాండ్ తో పోస్తున్నారు అని అనకండి, ఎందుకంటే నేను రైట్ హ్యాండ్ తో పోస్తే దాంట్లో పడదు, మొత్తం కిందే పడిపోతుంది. ఇది దీంట్లోకి ఫిల్టర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాను. కాసేపట్లో ఉడికిపోతుంది. సో నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవుదామా. బౌల్ కొంచెం మాడిపోయింది, కొంచెం ఇలాచి పౌడర్ వేయాలి. నాకు నచ్చదు బట్ వేస్తున్నా. నెక్స్ట్ మనం మోతిచూర్ లడ్డు ట్రై చేయబోతున్నాం. ఎలా వస్తుందో దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. సో గుడ్, మస్తు వచ్చింది. అంటే చెప్తా, ఐ టెల్ యూ. ఇది కొంచెం చల్లార పెట్టుకొని వేసేసుకోవాలి. జస్ట్ అంతే. అర్రే హౌ క్యూట్. స్వీట్లు ఎట్లా వేస్తారు రౌండ్గా? నాకు టొంకర టొంకర వస్తుంది. ఇంకా పెట్టే గల్ల పెడతావు. అరే భలే వచ్చింది కదా, హౌ క్యూట్. నచ్చింది గాయస్, నాకు నచ్చింది. స్మెల్ అయితే అమేజింగ్ ఉంది. స్మెల్ అదిరిపోయింది గాయస్. తింటే ఎలా ఉంటుంది తెలియదు కదా. ఈ సైజ్ రెడీ అయిపోయినాయి గాయస్. Motichur laddu and halwa. ఏంటిది?
నాకు తెలుసు చిండు హ్యాపీ దివాళీ. దివాలి హ్యాపీ దివాలి అమ్ము సే హాయ్ హ్యాపీ దివాళీ. అక్క హాయ్ విష్ యూ అ వెరీ హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ ఫోక్స్. పెట్టు. సున్నా బాయ్ బాయ్.